నమస్తే అన్న అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరొకసారి చెలరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపాన బైసరన్ లోయలోకి పచ్చని మైదానంలో విహరిస్తూ ఉన్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకీలు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలను చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. ప్రధాని మోదీ సూచన మేరకు మనం చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మనం చూసుకుంటే ఆ యొక్క సంఘటనా స్థలాన్ని అయితే సందర్శించడం జరిగింది. అలాగే సౌదీ అరేబియా టూర్లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుటాహుటిన ఆ యొక్క సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారతదేశానికి చేరుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలైతే దీనికి రివెంజ్ ఉండాలని చెప్పేసి వి వాంట్ రివెంజ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎవరైతే అమాయకుల ప్రాణాలను చంపిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటాడి చంపాలని చెప్పేసి నెటిజన్లు అయితే తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ మతం అని చెప్పి తెలుసుకొని మరి అయితే చంపివేయడం జరిగింది. చాలామంది మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్యాంట్లు విప్పించి మరి వాళ్ళు ఏ మతానికి చెందిన వారని కన్ఫామ్ చేసుకొని వాళ్ళ యొక్క పేర్లు అడిగి మరి చంపేశారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులైతే మీడియాలకు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క విషయం మనం చూసుకుంటే సంచలనంగా మారింది. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భారతదేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.